ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే నిజంగానే ఈరోజు దమ్మున్న శ్రీజ అనిపించింది నాకైతే. ఆ ఇమ్యూనిటీ టాస్క్లో దమ్ము శ్రీజ చేసిన పోరాటం అంతా ఇంత కాదు. ఎందుకంటే తను బక్కగా ఉన్నా కానీ బలంగా ఉన్న రీతి మీద ఫైట్ చేసి ఎలాగోలా ఫైట్ అయితే చేసింది. కానీ పాపం లాస్ట్కి తనకు ఒకటే బాల్ దక్కింది. కానీ ఇమ్యూనిటీ టాస్క్లో ముగ్గురు కూడా చాలా బాగా ఆడారు. ఫ్లోరా ఆడారు బాగానే, రితు ఆడింది బాగానే, మన దమ్ము శ్రీజ ఆడింది. ఈ ముగ్గురు కూడా చాలా బాగా టఫ్ ఇస్తారని చెప్పొచ్చు. కానీ ఈ ముగ్గురిలో రీతు ఓడిపోవడం కొంచెం ఏమంటారు అంటే రీతుకి దక్కకపోవడం ఏమైందంటే ఇమ్యూనిటీ పవర్ కొంచెం, ఎందుకంటే తను కూడా చాలా బాగా ఆడింది గేము. తను కూడా బాగానే టఫ్ ఇచ్చింది. ఎందుకంటే ఇద్దరు ఫ్లోరా అదేవిధంగా శ్రీజ ఇద్దరు కూడా తనపై పోరాటం చేసినా కానీ తను కూడా 4 బాళ్ళు అక్కడ దాకా తీసుకెళ్ళింది. కానీ లాస్ట్లో ఏమైంది, ఫ్లోరాకు వచ్చింది అవకాశం. ఫ్లోరాకు చాలా లక్ ఉందనిపించింది నాకైతే ఈ పర్టికులర్ టైంలో. ఎందుకంటే తను ఫ్లోరా గారు చూడండి, లాస్ట్ వీక్లో కూడా మనీష్ గారిని పంపించింది. ఈ వీక్లో ఖచ్చితంగా ప్రియనన్న అదేవిధంగా ప్రీతునన్న వీళ్ళు ఎవరికొకరు ఇద్దరైతే పోతారు నాకు అర్థమైంది. ఎందుకంటే తనకు చాలా లక్ ఉందనిపిస్తుంది ఫ్లోరా గారు. ఆ పర్టికులర్ టాస్క్లో అసలు ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ఇద్దరు ఏమైందంటే ఫ్లోరా ఎవరిద్దరు మన రీతు శ్రీజ వాళ్ళిద్దరు కూడా ఫైట్ చేసుకుంటూ ఫ్లోరాకి బెనిఫిట్ అయింది. నిజంగా చెప్పాలంటే వాళ్ళిద్దరి మధ్యలో ఫ్లోరా బెనిఫిట్ అయిందని చెప్పొచ్చు. ఆ పర్టికులర్ టాస్క్లో ఇమ్యూనిటీ పవర్ అయితే ఫ్లోరాకి వచ్చింది. ఈ వీక్ నామినేషన్ నుంచి ఫ్లోరా అయితే లేదు. ఇక ఫస్ట్ నుంచి చూసుకుంటే, ఎపిసోడ్ నుంచి చూసుకుంటే ఫస్ట్ తనుజ గారికి లెటర్ అయితే వచ్చింది. తనుజ గారు లెటర్ చదువుకున్నారు. దాని తర్వాత ఆ బజర్ నొక్కే టైంలో అదేవిధంగా ఎట్లా అంటే సుమన్ గారు ప్రియా, సంజన ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు అలారం రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని పట్టుకున్నారు బజర్. అయితే ఆ పర్టికులర్ టైంలో సంచాలకురాలుగా మన శ్రీజ గారు ఉన్నారు. సో శ్రీజ ఏమైందంటే ఇక్కడ ఫస్ట్ సంజన గారు అని చెప్పింది. దాని తర్వాత ప్రియా నేను కాదు నేను పట్టుకున్నానని, నేను బజర్ నొక్కానని చెప్తుంది. ఇక్కడ నేను పర్టికులర్గా చూశాను, ఇక్కడ బజర్ ఎవరు పట్టుకున్నారంటే నేను చూసిన ప్రకారం అయితే ప్రియానే పట్టుకుంది. దాని తర్వాత ప్రియా నేను కాదు నేనే పట్టుకున్నా అనిపించింది. సో లాస్ట్కి ఏమైంది, మళ్ళీ శ్రీజ గారు తన డెసిషన్ మార్చుకొని ప్రియాకి ఇచ్చేసింది. కానీ మళ్ళీ ఇక్కడ ప్రియా సీన్ క్రియేట్ చేసింది. ఈ పర్టికులర్ టైంలో ప్రియా గారు నిజంగా చెప్పాలా, నామినేషన్లో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ ఏమంటారు ఎక్స్ట్రా అంటే అతి చేయకూడదు, వెంటనే వచ్చి తీసేసుకోవాలి. కానీ తను ఏమైంది అక్కడ కొంచెంసేపు సీన్ క్రియేట్ చేసింది. అరే ఏందిరా ప్రియా ఇంత సీన్ క్రియేట్ చేస్తుంది నాకు అనిపించింది. ఎందుకంటే ఇట్లా చేయడం వల్ల తనకే బ్యాడ్ ఓట్స్ కూడా తక్కువ వస్తుంటాయి. సో ప్రియా గారు అలా చేయకుండా ఉంటే అయిపోయింది. ఎట్లాగైనా వెళ్ళి తీసుకుంది కదా, అదంతా సీన్ క్రియేట్ చేయడం ఎందుకు ప్రియా? సో అది ప్రియాకే కొంచెం మైనస్ అని చెప్పొచ్చు. దాని తర్వాత సంజన గారు అదేవిధంగా మన సుమన్ గారు ఉన్నారు. ఇద్దరు కూడా పట్టుకోవడానికి ట్రై చేశారు. సుమన్ గారు పట్టుకున్నారు. సుమన్ గారు లోపలికి వెళ్ళారు. సో ఇక్కడ నాకేమనిపించిందంటే సంజన గారు పట్టుకుని ఉంటే అయిపోయేది. ఎందుకంటే సంజన గారి ఫ్యామిలీ నుంచి పాప గురించో ఏదైనా ఫోటోలో ఏదైనా వచ్చేది కదా అనిపించింది. ఎందుకంటే సుమన్ గారు అదేవిధంగా ప్రియ గారు ఇద్దరిలో ఎవరో ఒకరు సాక్రిఫైస్ చేస్తే అయిపోయేది అనిపించింది నాకు. కానీ వాళ్ళు ఎవరు చేయలేదు. కానీ సుమన్ గారి విషయంలో సుమన్ గారు నన్ను చెప్పారట, నువ్వు వెళ్ళి బజర్ నొక్కమని చెప్పారట. కానీ తను బజర్ నొక్కకుండా అక్కడే అయిపోయింది. సుమన్ గారు చెప్తారు మన తర్వాతకి, నువ్వు నొక్కమని చెప్పాను కదా ఎందుకు నొక్కలే అని. ఎందుకంటే టాస్క్ లాగానే అడగాలి, తర్వాతకి ఎవరైతే వెళ్ళాలో వాళ్ళని బటన్ నొక్కాలి. ఆ ప్రాసెస్లో వాళ్ళిద్దరు అనుకున్నారు. కానీ సంజయ్ గారు బటన్ నొక్కలేదు. సంజన గారు కూడా నేను నా ఫాల్ట్ అని చెప్పుకుంది. ఎందుకంటే తన బాబు నుంచి ఏదో ఫోటోనో ఆడియోనో ఏదో వచ్చేది, కానీ తను మిస్ చేసుకుంది. ఇంకా ఆ పర్టికులర్ టాస్క్లో అయితే సుమన్ గారు లోపలికి వెళ్ళారు. బిగ్ బాస్ యాజ్ విజయ్ చెప్పాడు, ఇట్లా నీకు ఫోటో ఇట్లా ఆడియో ఇట్లా సంథింగ్ వచ్చిందని చెప్పాడు. లాస్ట్కు ఫ్యామిలీ నుంచి ఫోటో వచ్చింది. ఈ ఫోటో ఎలా వచ్చిందంటే బ్యాటరీ తక్కువ ఉంది, మీరు బర్నీ గారి దగ్గరికి వెళ్ళి మీరు బర్నీ గారి సీక్రెట్ని ఓపెన్ చేయమని చెప్తారు. బర్నీ గారు దగ్గరికి వెళ్ళి ఇట్లా బ్యాటరీ తక్కువ ఉంది కదా మీ సీక్రెట్ ఓపెన్ చేయమని చెప్పాడని చెప్పి అంటారు. సో చూస్తారు కదా, ఆలోచించి బర్నీ గారు
సీక్రెట్ బాక్స్ని ఓపెన్ చేసి తనకు సాక్రిఫైస్ రివీల్ చేసేస్తారు. ఇది నేను ఒక మంచి అకేషన్లో ఓపెన్ చేద్దాం అనుకున్నాను, సరే ఇది కూడా ఒక మంచి అకేషన్ కానీ ఓపెన్ చేస్తారు భరణి గారు. సో ఈరోజు ఎపిసోడ్లో నాకు భరణి గారు చాలా బాగా అనిపించారు. వెనక ముందు ఆలోచించకుండా వెంబడి ఇచ్చేశారు. అది తనకు అంటే ఒక తన గురువు గారు తన అమ్మ అనుకుంటా ఆ లాకెట్, వాళ్ళిద్దరికి లాకెట్ ఓపెన్ చేశారు. దాని తర్వాత ఇక టాస్క్ ఉంటుంది. టాస్క్ ఓపెన్ చేశారు. ఇక టాస్క్లో మనకు తెలిసిందే, మన ఫ్లోరా గారు గెలిచారు లాస్ట్లో. ఇక దాని తర్వాత కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ అయితే జరిగాయి టాస్క్లో. సంజన గారికి, తనుజ గారికి, అదేవిధంగా కిచెన్లో తనుజ గారికి, హరీష్ గారికి కొన్ని చిన్న చిన్న టాస్క్ ఇష్యూస్ అయితే జరిగాయి. సంజన గారు అదేవిధంగా హరీష్ గారి మధ్యలో ఒక ఇష్యూ అయితే జరిగింది. ఆ ఇష్యూలో నాకు ఎందుకో హరీష్ గారు కొంచెం తగ్గుంటే అయిపోయేది అనిపించింది. అదేవిధంగా ఇంకోటి ఇష్యూలో సంజన గారు అండ్ అదే ఆ టాస్క్లో సంజన గారికి అదేవిధంగా తనుజాకి ఇష్యూ కొంచెం లైట్గా అవుతుంటుంది. ఆ టైంలో తనుజ గారు కామ్గా ఉంటే అయిపోయింది అనిపించింది నాకు. కానీ నాకు ఆ టైంలో సంజన గారు కరెక్ట్ అనిపించింది ఆ టాస్క్లో. సో ఫైనల్గా చెప్పండి, ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందంటే దమ్ము చూపించింది. పాపం రితు బ్యాడ్ లక్ వల్ల ఓడిపోయింది, ఇమ్యూనిటీ పవర్ కోల్పోయింది. ఇక లాస్ట్లో ఫ్లోరా తన లక్ వల్ల తన ఇమ్యూనిటీ పవర్ దక్కించుకుంది. ఇక లాస్ట్లో సుమన్ గారు హైలైట్, భరణి గారు కాళ్ళ మీద పడ్డారు ఆ లాకెట్ ఇవ్వగానే. ఇక చెప్పాలంటే రీతు పాపం అనిపించింది. ఇది అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.